ఇడుక్కి ప్రకృతి పుణ్యభూమి. ఇదొక సాహసం, ఒక కథ. ప్రకృతిలో మనం కలిసిన క్షణం. మున్నార్ టీ ఎస్టేట్స్ నుంచి కొలుక్కుమలై సన్ రైజ్ దాకా ఇడుక్కిలో ప్రతి అడుగు ఒక ఎపిక్ జర్నీ. మరి అలాంటి ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలంటే సరైన ప్లానింగ్ ఉండాల్సిందే. మరి ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలాంటివన్నీ కంప్లీట్గా తెలుసుకుందాం రండి. ఇడుక్కి పూర్తిగా ఎలా చూడాలి, ప్రధాన ఆకర్షణలు ఏంటి, ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అనేవి ఈ వీడియోలో కూలంకుషంగా చర్చించుకుందాం. నాకున్న ఎక్స్పీరియన్స్తో ఏ సీజన్లో వెళ్తే ఏ హిడెన్ ప్లేస్ని ఎప్పుడు చూడాలనేది డిస్కస్ చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇడుక్కి అనేది కేరళలో ఒక జిల్లా. ఇది ప్రధానంగా సౌత్ కేరళలో ఉంటుంది. అందమైన వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కేరళ టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిన మున్నార్ ఈ జిల్లాలోనికే వస్తుంది. మున్నార్ చేరుకోవడానికి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే ఏం లేవు. మన తెలుగు రాష్ట్రాల నుంచి మున్నార్కి అతి సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయిన అలువా లేదా కొచ్చి ఎర్నాకుళం స్టేషన్కి రావాల్సి ఉంటుంది. బై ఫ్లైట్ రావాలి అనుకుంటే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మున్నార్కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్. 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వైజాగ్ నుంచి అయితే 5K నుంచి 10K మధ్యలో అవుతుంది. హైదరాబాద్ నుంచి కూడా రెగ్యులర్ ఫ్లైట్స్, కనెక్టింగ్ ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతిరోజు. బడ్జెట్ ఫ్రెండ్లీలో బై ట్రైన్ రావాలి అనుకుంటే చాలా వరకు ట్రైన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కొచ్చి చేరుకోవడానికి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఉంటుంది. వైజాగ్ నుంచి కూడా చాలా వరకు ట్రైన్స్ ఉన్నాయి. వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి, డైలీ ట్రైన్స్ కూడా ఉన్నాయి. కానీ కొన్ని ట్రైన్స్ చాలా దూరం నుంచి వస్తాయి. డిబ్రూగఢ్ నుంచి, ధాన్బాద్ నుంచి వస్తాయి. అవి కొంచెం రష్ ఉంటాయి. టాటానగర్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. అదైతే ఎర్నాకుళం టైంకి మీకు చేరవేస్తుంది. నైట్ అయిపోద్ది వచ్చేసరికి, బట్ ఎగ్జాక్ట్ టైంకి వస్తారు మీరు. వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నారంటే వైజాగ్ టు కొల్లం వీక్లీ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. అది కొంచెం ఖాళీ ఉంటుంది. స్లీపర్ అయితే 600 నుంచి 800 మధ్యలో ఉంటుంది. థర్డ్ ఏసీ అయితే 1600 వరకు ఉంటుంది ట్రైన్ ఛార్జెస్. ఇది ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్. ఎర్నాకుళం సౌత్ ఒకటి, నార్త్ ఒకటి ఉంటాయి. ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం టౌన్ అని కూడా అంటారు. చాలా వరకు ట్రైన్స్ ఈ రెండింటికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎర్నాకుళం రీచ్ అయిన తర్వాత ఎర్నాకుళం బస్ స్టేషన్ నుంచి మున్నార్ వెళ్ళడానికి చాలా రకాల బస్ సౌకర్య మార్గాలు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి బస్సెస్ ఉంటాయి కాబట్టి మీరు స్టేషన్ నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోండి. 2 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడి నుంచి మీరు మున్నార్కి బస్ క్యాచ్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే మీరు బైక్ ఒకటి రెంట్కి తీసుకోవచ్చు. EVM వీల్స్లో అవైలబుల్ ఉంటుంది. రాయల్ బ్రదర్స్ వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు. లేదంటే ERN స్టేషన్ నుంచి జస్ట్ బయటకు వస్తే అక్కడే సైడ్నే మనకి బైక్స్ రెంట్కి ఇస్తారు. అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. మీ డాక్యుమెంట్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. స్కూటీ నుంచి స్టార్ట్ అయ్యి హై అండ్ స్పోర్ట్స్ బైక్స్ వరకు మీకు రెంట్కి అయితే దొరికేస్తాయి. బస్సుకు వెళ్ళడమే మీ ప్లాన్ అనుకుంటే అలువా దిగిపోవడం మంచిది. అలువా రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఫ్రీక్వెంట్గా బస్సెస్ దొరుకుతాయి. ఒకవేళ ఇలా బైక్తో వెళ్తున్నారు అనుకుంటే ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, నెరియమంగళం బ్రిడ్జ్ అంటారు దీన్ని. దీని మీద నుంచి వెళ్తాం. బస్తో వచ్చినా దీని మీద నుంచే వెళ్తాం అనుకోండి. పెరియార్ రివర్ మీద ఉంటుంది. చాలా నేరో బ్రిడ్జ్ ఇది. ఆ తర్వాత నుంచి మనకి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఒక 70 kilometers, 80 kilometers వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. దీన్ని చీయప్పార వాటర్ ఫాల్ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఖచ్చితంగా ఆపాల్సిందే. జస్ట్ ఇంకో 5 kilometers ముందుకెళ్తే ఈ వలరు వాటర్ ఫాల్స్ వస్తుంది. మాన్సూన్ టైంలో ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వస్తున్నారు అనుకుంటే ఇటువంటి వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ఫాగీ క్లౌడ్స్ వ్యూ ఉంది కదా, ఇదంతా జూన్ టైంలో మీరు చూస్తారు. మాన్సూన్లో అడ్వెంచర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా రండి. మీరు ఎంత గొప్ప డ్రైవర్ అయినప్పటికీ ఈ ఘాట్ రోడ్స్లో అందాలు ఆస్వాదించుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసరికి 4 to 5 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మున్నార్ చేరుకున్న తర్వాత ఇది బస్ స్టాండ్, మున్నార్ బస్ స్టాండ్. బస్సులో వస్తే ఇక్కడికే వస్తాం.
మీరు ఇక్కడ మనకి చాలా రకాల టూరిస్ట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి మీరు చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోవాలి అనుకుంటే ఇక్కడ బస్సులో స్టే కూడా చేయొచ్చు, ఏసీ బస్సెస్లో స్టే చేయొచ్చు. అలాగే కొన్ని స్పెషల్ ప్లేసెస్ వాళ్ళు చూపిస్తారనమాట. అంటే కంప్లీట్గా అన్ని ప్లేసెస్ అని కాదు, కొన్ని ప్లేసెస్ మాత్రమే తీసుకువెళ్తారు. వాటి ఛార్జెస్ అయితే ఈ బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా అవి. బట్ బుకింగ్ అనేది చాలా క్విక్గా అయిపోతాయి, చాలా డిమాండ్ కూడా ఉంటుంది వీటికి. లోకల్స్తో మింగిల్ అవుతూ 9 AM నుంచి 5 PM మధ్యలో కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్ చూడాలి అనుకుంటే ఈ బస్ రైడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ 4 to 6 మెంబర్స్ గ్రూప్గా మున్నార్ వెళ్ళారు అనుకుంటే లోకల్ జీప్ సఫారీ తీసుకోవడం చాలా బెటర్. 2500 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. చాలా వరకు ప్లేసెస్ మీకు తిప్పి చూపిస్తారు. అలాగే కొన్ని అడ్వెంచర్ ట్రిప్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. జీప్ సఫారీస్ గురించి మీరు వాళ్ళకి కాల్ చేసి అడగొచ్చు. మున్నార్ టౌన్కి రీచ్ అయిన తర్వాత లెఫ్ట్, రైట్ సైడ్, స్ట్రైట్ చాలా రకాల మార్గాల్లో చాలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉంటాయి. టాప్ స్టేషన్ వైపు ఒక రూట్ ఉంటుంది, పూపారా వైపు ఒక రూట్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ టాప్ స్టేషన్ వైపు అయితే వెళ్ళిపోండి. మున్నార్ టౌన్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టాప్ స్టేషన్ అంటారు. ఆన్ ది వేలో మట్టుపట్టి డ్యాము, ఇకో పాయింట్ లాంటివి వస్తాయి. ఫస్ట్ అయితే నేరుగా టాప్ స్టేషన్కి వెళ్ళిపోండి, ఎందుకంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. చాలామంది ఇక్కడికి సన్ రైజ్ కోసం వస్తుంటారు. నేను చేరుకునేసరికి 11 o'clock అయింది. ఇప్పుడు కూడా వ్యూ చాలా పీస్ఫుల్గా సూపర్గా అనిపించింది. క్లౌడీ వ్యూ లాంటిది అనిపిస్తుంది. ఎంట్రీ టికెట్ ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM మధ్యలో అలౌ చేస్తారు. 1700 మీటర్స్ ఎత్తులో ఉంది. ఇక్కడ వ్యూ ఆస్వాదిస్తూ తినడానికి మొక్కజొన్న కంకులు, మ్యాగీ లాంటివి అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ కోతులు ఎక్కువ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా తినండి, అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యారు అనుకుందాం కొచ్చి నుంచి. మున్నార్ చేరుకునేసరికి 9 o'clock అయితే ఈజీగా అయిపోతుంది. మున్నార్ టౌన్లో మీరు టిఫిన్ చేసేసి టాప్ స్టేషన్ వైపు ప్రొసీడ్ అవ్వచ్చు. లేదంటే టాప్ స్టేషన్కి వచ్చేసరికి 11 అయిపోతుంది. ఇక్కడే మీరు మ్యాగీ లాంటివి ఏవైనా తినచ్చు. టాప్ స్టేషన్ కవర్ చేసుకొని రిటర్న్ వచ్చిన వేలోనే వెళ్తూ ఒక 10 kilometers వెళ్తే మనం ఇకో పాయింట్కి అయితే చేరుకుంటాం. ఈ రూట్ మొత్తం చాలా సూపర్గా ఉంటుంది, మొత్తం చెట్లతో కవర్ అయిపోయి ఉంటుంది. మంచి రైడ్ అయితే ఆస్వాదించవచ్చు మీరు. మున్నార్లో వ్యూ బాగుంటుంది కాబట్టి చాలామంది నచ్చిన దగ్గర వెహికల్స్ ఆపేస్తూ ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరైతే మాత్రం రోడ్డు మీద ఆపేయకండి, సైడ్కి చూసుకొని ఆపండి. ఇకో పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వెహికల్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ ప్రతిధ్వని వినిపిస్తుంది, చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ గట్టిగా అరిచారంటే మీరు క్లియర్గా వినొచ్చు. 7 AM to 6 PM టైమింగ్స్. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ నుంచి 35 మధ్యలో ఉంటుంది. బోటింగ్ ఫెసిలిటీ ఉంది. 500 నుంచి 600 మధ్యలో ఛార్జ్ చేస్తారు బోట్కి. అండ్ అలాగే ఇక్కడ మీరు ఫొటోస్ తీయించుకోవచ్చు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. కనిపిస్తుంది కదా, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మున్నార్లో ఇటువంటివి అక్కడక్కడ కనిపించే అవకాశాలు ఉంటాయి. జలగ ఇది పట్టిందంటే మనకు తెలియని కూడా తెలియదు, రక్తం పీల్చేస్తుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. షూ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మున్నార్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటివి ఎక్కడ దొరకట్లేదు. మీకు గనుక జలగ పట్టేస్తే గాబరా పడకండి, దాన్ని పీకడానికి అయితే ట్రై చేయకండి, పొగ పెట్టడానికి ట్రై చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా అదే వదిలేస్తుంది. ఇకో పాయింట్ నుంచి మళ్ళీ మనం ఒక 20 kilometers బ్యాక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే మున్నార్ టౌన్కి అయితే చేరుకుంటాం. ఇదంతా కవర్ చేసుకునేసరికి మనకు ఆఫ్టర్నూన్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ లంచ్ అయితే చేసేయండి. మున్నార్ టౌన్లో కొంచెం రష్ ఉంటుంది. మున్నార్ టౌన్ నుంచి పూపారా వైపు వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ లాస్ పామాస్ హోటల్ అని 3 star హోటల్ కనిపించింది. ఇక్కడైతే ఫుడ్ కానించేసా. ఇక్కడ మీకు రూమ్స్ కూడా దొరుకుతాయి, ఫ్యామిలీకి ఎక్కువ ఇస్తుంటారంట. నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్గా ఉంది. 3000 అలా ఛార్జ్ చేస్తారంట. డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డే 1 మార్నింగ్ టైంలో మనం టాప్ స్టేషన్ సైడ్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మున్నార్ టౌన్లో లంచ్ కానించేసి పూపారా వైపు ఆఫ్టర్నూన్ టైంలో గ్యాప్ రోడ్ అందాలు ఆస్వాదించడానికైతే మనం వెళ్ళిపోతున్నాం.
ఇదంతా చాలా సూపర్గా ఉంటుంది. మీరైతే ప్రతి లొకేషన్ దగ్గర వెహికల్ ఆపేయాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బైకర్స్కి అయితే ఈ రోడ్డు స్వర్గధామం అనే చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ ఆస్వాదిస్తూ డ్రైవ్ చేయొచ్చు. మున్నార్ వస్తున్నారంటే 2 వీలర్ మీద రావడానికి ట్రై చేయండి. కార్లో కన్నా 2 వీలర్ మీదే మంచి ఫీల్ వస్తుంది. బట్ ఒక రెస్పాన్సిబుల్ రైడర్గా డ్రైవ్ చేయండి. హెల్మెట్ అది ధరించండి ఖచ్చితంగా. మున్నార్ టౌన్ నుంచి NH85 మీద మనం డ్రైవ్ చేసుకుంటూ పూపారా వైపు అయితే వెళ్తున్నాం. ఈ రోడ్డు మొత్తం చాలా సీనిక్ వ్యూ ఉంటుంది. ఎటువైపు చూసినా పచ్చటి తోటలు అయితే దర్శనం ఇస్తాయి. ఈ ప్లేసెస్ అన్నీ మీరు జీప్ సఫారీ తీసుకుంటే కవర్ చేసేయచ్చు. టాప్ స్టేషన్ నుంచి గ్యాప్ రోడ్ వరకు మీరు అన్నీ కవర్ చేయొచ్చు 1 డేలోనే. అలా ఒక 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనం ఒక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే చేరుకుంటాం. దీన్నే చిన్న కనాల్ వాటర్ ఫాల్ అంటారు. దేవీకులం దగ్గర ఉంటుంది ఇది. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. కొంతసేపు అలా విశ్రమించి హాయిగా వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి పైకి ఒక వే కనిపిస్తుంది. ఈ హైవే స్ట్రైట్గా పూపారా వైపు వెళ్తుంది. ఆ పైకి వెళ్ళే వే ఉంది కదా, అటువైపు వెళ్తే సూర్యనెల్లికి వెళ్తాం. సూర్యనెల్లి నుంచి చాలామంది కొలుక్కుమలై పీక్ పాయింట్కి వెళ్ళడానికి జీప్ సఫారీస్ తీసుకుంటారు. నేను అలా డ్రైవ్ చేసుకుంటూ పూపారా వైపు అయితే వెళ్ళిపోయాను. పూపారాకి చేరుకున్న తర్వాత అక్కడైతే రూమ్ తీసుకున్నాను నేను. మీరైతే సూర్యనెల్లిలో రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సూర్యనెల్లిలో రూమ్ తీసుకుంటే అక్కడి నుంచి మీరు కొలుక్కుమలై డే 2లో సన్ రైజ్ పాయింట్ చూడడానికి చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదే నేను తీసుకున్న హోటల్. బాగానే ఉన్నాయి రూమ్స్ అయితే, రీజనబుల్ ప్రైజెస్కి అయితే దొరుకుతున్నాయి. బట్ పీక్ సీజన్ అప్పుడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇదైతే 800 పడింది. బ్యాచిలర్స్గా వస్తున్నారనుకుంటే ఓకే. ఫ్యామిలీకి సపరేట్గా రూమ్స్ ఉన్నాయి అండ్ లాడ్జెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కాంటాక్ట్ చేయొచ్చు. సో డే 2 హోటల్ గ్రీన్ ప్యాలెస్కి అయితే బాయ్ చెప్పేసి కొలుక్కుమలై వైపు అయితే వెళ్తున్నాను నేను, సన్ రైజ్ వ్యూ చూద్దామని. ఏంటి బ్రో ఎంత లేట్గా వెళ్తున్నావు, వ్యూ కనిపిస్తుందా అని అనొచ్చు మీరు. యాక్చువల్గా అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయితే అక్కడికి చేరుకునేసరికి 4 అలా అవుతుంది అనుకున్నాను నేను. బట్ 3 o'clock ఆ టైంలో ఏనుగులు తిరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి లోకల్స్ చెప్పడంతో, అండ్ దట్టు 2 వీలర్స్తో వెళ్ళొద్దని అన్నారు. సో అందుకని ఇంకా వెళ్ళలేకపోయా. ఈ మిస్టేక్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు సూర్యనెల్లిలో రూమ్ తీసుకోండి. సూర్యనెల్లిలో రూమ్ తీసుకుంటే పక్కనే జీప్ సఫారీస్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు సన్ రైజ్ పాయింట్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సన్ రైజ్ పాయింట్కి వెళ్ళాల్సిన జీప్స్ అన్నీ 3:30కి స్టార్ట్ అవుతాయి. పూపారా నుంచి సూర్యనెల్లి అనేది 12 కిలోమీటర్స్ ఉంటుంది. రైడ్ అయితే బాగుంటుంది, బట్ మీకు టైం ఇంకా వేస్ట్ అవుతుంది అంతే. ఎర్లీ మార్నింగ్ చాలా సైలెంట్గా ఉంది. ప్రశాంతవంతమైన సూర్యోదయాన్ని ఆస్వాదించవచ్చు. మంచి వ్యూ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు ఈ రోడ్స్లో కనుక డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే. మొత్తానికి నేను జంక్షన్ దగ్గరికి అయితే చేరుకున్నాను. చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, అదే చిన్న కనాల్ వాటర్ ఫాల్. ఈ జంక్షన్ దగ్గర నుంచి మనం పైకి రైడ్ చేసుకుంటూ వెళ్తే 7 కిలోమీటర్స్ వెళ్ళినట్లయితే మనం సూర్యనెల్లికి అయితే చేరుకుంటాం. సూర్యనెల్లి నుంచి మనం జీప్ సఫారీస్ తీసుకోవాలి. ఎక్కడికి చేరుకునేసరికి 8 అయింది. సో ఈ శివ హోటల్లో నేను టిఫిన్ చేసేసాను. ఇక్కడ మనకి అప్పం, ఇడియప్పం లాంటివి దొరుకుతాయి. కేరళ టిఫిన్స్ బాగానే ఉంటాయి, టేస్ట్ అయితే చేయొచ్చు. టేస్ట్ చేయడం ఏంటి, మనకి వేరే ఆప్షన్ లేదు ఇంకా. దీన్ని అప్పం అంటారు, బాగానే ఉంది తినడానికైతే. మన ఇడ్లీ టైపే, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇది. సో ఆ సూర్యనెల్లి జంక్షన్లో మనకి జీప్ సఫారీస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా జీప్స్, ఇక్కడి నుంచే కొలుక్కుమలై పీక్ పాయింట్కి అయితే వెళ్తాయి. మీరు సోలో లేదా 2 persons కనుక వచ్చినట్లయితే షేరింగ్లో జీప్ తీసుకోవచ్చు. 6 persons అంతా కలిపి ఒక జీప్కి వెళ్తారన్నమాట. పర్ పర్సన్ 500 ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా మీరు ఒక 6 members అలా వచ్చినట్లయితే మీరంతా కలిపి ఒకే జీప్ తీసుకుని వెళ్ళొచ్చు. కనిపిస్తున్నాయి కదా రూమ్స్, ఇదంతా సూర్యనెల్లిలో ఉంటాయి ఈ రూమ్స్. అక్కడే కనుక మీరు రూమ్ బుక్ చేసుకున్నట్లయితే ఇదిగోండి పక్కనే జీప్ సఫారీ. ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా ఈజీగా చేరుకోవచ్చు. నేనైతే 9 o'clock రైడ్కి అయితే వెళ్తున్నాను. మార్నింగ్ రైడ్ ఎలాగో స్కిప్ అయిపోయింది. 9 o'clock రైడ్ అయినా ఇంకా చూడాలి కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాము ఇంకా.
కొలుక్కుమలై జీప్ సఫారీకి చాలా డిమాండ్ ఎక్కువ, కాబట్టి అడ్వాన్స్గా బుక్ చేసుకోవడం మంచిది. మీరు డే 1 కనుక సూర్యనెల్లిలో రూమ్ తీసుకున్నట్లయితే అక్కడే ఈవినింగ్ ఏదో ఒక జీప్ సఫారీ వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ డే ట్రిప్ కోసం ప్లాన్ చేసుకోండి. లేదనుకుంటే నేను కొన్ని నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకి కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు జీప్ సఫారీతో పాటు రూమ్స్ కూడా చెప్తారు ఉంటే. మన ఓన్ వెహికల్తో అయితే వెళ్ళనివ్వరు. అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి మనం లోపలికి వీళ్ళ జీప్స్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ లోపల ఒక చిన్న విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ వాళ్ళకి మాత్రమే వెళ్ళనిస్తారు. నార్మల్ మన 2 వీలర్స్తో వచ్చినా 4 వీలర్తో వచ్చినా వెళ్ళనివ్వరు. డ్రైవర్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. మధ్యలో కవాన్ తిప్పినట్టు తిప్పేస్తున్నాడు ఈ అన్న అయితే. వీళ్ళే మనకి గైడ్స్ టైప్ అన్నమాట. వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కొలుక్కుమలై గురించి. వీడియో నచ్చితే ఆటోమేటిక్గా లైక్ కొడతారనుకోండి, అది వేరే విషయం. నేను రిమైండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. బట్ నచ్చకపోతే డిస్లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. పైకి తీసుకొచ్చిన తర్వాత ఫోటోషూట్స్ చేసుకోవడానికి కొంతసేపు అయితే ఆపుతాడు. ఆ తర్వాత మళ్ళీ మనం ముందుకెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి వ్యూ అయితే అమేజింగ్ ఉంది. పైన ఒక చిన్న రోప్ లాంటిది కనిపిస్తుంది కదా, దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తానికి పైకి అయితే చేరుకున్నాం. ఇక్కడి నుంచి కొలుక్కుమలై పీక్ పాయింట్ చూడడానికి కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. ఒక 300 మీటర్స్ అలా ఉంటుంది అంతే. హార్డ్ ట్రెక్కింగ్ కాదు, ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి అమేజింగ్ వ్యూ అయితే కనిపిస్తుంది మనకి. ఒకవైపు తమిళనాడు, మరోవైపు కేరళ బోర్డర్లో ఉన్నాం మనం. జూన్ నుంచి అక్టోబర్, నవంబర్ టైం వరకు ఈ విధంగానే ఉంటుంది వ్యూ. చాలా వరకు ఫాగ్ కమ్మేస్తుంది. సో సన్ రైజ్ను కూడా అంత మనం ఆస్వాదించలేం. మీరు సన్ రైజ్ వ్యూ ఎగ్జాక్ట్గా చూడాలి అనుకుంటే జాన్ నుంచి మార్చి మధ్యలో రావడం మంచిది. అప్పుడు ఏంటంటే క్లియర్ స్కై ఉంటుంది, వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. చూసారా కొలుక్కుమలై పీక్ పాయింట్ అది. ఈ మంచు అన్నమాట అలాగా మన మీద నుంచి వెళ్ళిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది. ఈ రాక్ని బాగా గమనించండి. దీన్ని జాగ్వార్ రాక్ అంటారు, ఎందుకంటే దాని ఫ్రంట్ పార్ట్ ఆ షేప్లో ఉంటుంది. ఇక్కడి నుంచి చాలామంది ఫొటోస్, రీల్స్ చేస్తూ ఉంటారు. సన్ రైజ్ టైంలో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మొత్తానికి అదంతా కవర్ చేసుకుని కిందకైతే వచ్చేసాం మేము. కిందకి వచ్చేసరికి అరౌండ్ 11 o'clock అయితే అయ్యింది. ఆ 11 o'clock నుంచి మళ్ళీ మున్నార్ టౌన్కి అయితే బ్యాక్ అయితే వచ్చేసారు. మున్నార్ టౌన్ చేరుకునేసరికి 12:30 to 1 అయిపోద్ది. సో మున్నార్ టౌన్లో మనం లంచ్ చేసేయచ్చు. లంచ్ విషయంలో, ఫుడ్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ప్యూర్ వెజ్ తినాలి అనుకునే వాళ్ళకి చాలా వరకు రెస్టారెంట్స్ ఉన్నాయి, ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్. నాన్ వెజ్లో ట్రై చేయాలి అనుకుంటే ఈ అల్ బుహారీ రెస్టారెంట్లో ట్రై చేయండి. మండీ ఆల్ఫమ్ బాగుంది, ట్రై చేయొచ్చు. సో ఇంకా లంచ్ చేసేసి నెక్స్ట్ లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. 20 kilometers దూరంలో అనాచల్ దగ్గరలో రిపుల్ వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్. మున్నార్ వచ్చినట్లయితే ఇక్కడే రెయిన్బో అడ్వెంచర్ యాక్టివిటీస్, చొనియాన్ మక్కల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఇది ఒక హిడెన్ లొకేషన్, చాలా తక్కువ మంది వస్తుంటారు. ఇక్కడ మీరు బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కపుల్స్కి ప్రత్యేకమైన రైడ్స్, అడ్వెంచర్స్ అటువంటివి ఉన్నాయి. సో ట్రై చేయొచ్చు మీరు కావాలి అనుకుంటే. ఇదంతా డే 2 ఆఫ్టర్నూన్ ప్లాన్లో పెట్టుకోండి. డే 2 మీరు ఒకవేళ అనాచల్ దగ్గరకు వచ్చి జీప్ సఫారీ కనుక తీసుకుంటే అందులో ఇవన్నీ కవర్ అవుతాయి. ఈ వాటర్ ఫాల్స్ కవర్ అవుతాయి. అలాగే ఇంకొక పన్ముడి డాము ప్లస్ ఈకో పాయింట్ అని ఇంకొక కొన్ని హిడెన్ ప్లేసెస్ కూడా వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ కూడా జీప్ సఫారీస్ మీకు $3,000 అలా ఛార్జ్ చేస్తారు. అది బేసిక్ మినిమం ఇక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీకు లంచ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మ్యాగీ లాంటివే దొరుకుతాయి, ఇంకా వేరేమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ పైన చూస్తున్నారా జిప్ లైన్స్, కపుల్ జిప్ లైన్స్ ఇవి. డ్రోన్ వ్యూస్ కూడా మీరు షూట్ చేయించుకోవచ్చు కావాలి అనుకుంటే. కిందన ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళు మనకి $300 అలా ఛార్జ్ చేస్తారు డ్రోన్ షాట్స్ మీకు వీడియోగ్రఫీ చేయాలి అనుకుంటే. ఇదే చొనియాన్ మక్కల్ ఫాల్స్. ఏ సీజన్లో వచ్చినా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాన్సూన్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీరు స్నానాలు చేయాలి అనుకుంటే స్టార్టింగ్ పాయింట్లో చేయొచ్చు. వాటర్ ఫాల్ కిందన దగ్గరలో అయితే మాత్రం అస్సలు ట్రై చేయకండి, చాలా డెప్త్ ఉంటుంది, అది అవాయిడ్ చేసుకోండి. దిగడానికి అయితే అవాయిడ్ చేయండి, వ్యూ మాత్రం ఎంజాయ్ చేయండి చాలు.
ఈ జలపాతం పక్కనే అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి అన్నాను కదా, ఇది రోలర్ కోస్టర్. ఇదైతే ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. బట్ కొంచెం భయం కూడా కలిగిస్తుంది, ఎందుకంటే అడవుల మధ్య నుంచి చాలా స్పీడ్గా వేగంగా వెళ్తాం. ఇది ఒక్కటే మీరు తీసుకున్నట్లయితే 750 అలా ఛార్జ్ చేస్తారు. దీంతోపాటు మీరు జిప్ లైన్స్ అలా తీసుకుంటే, కాంబో తీసుకుంటే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బ్రహ్మీలా నేను అరవకపోయినా ఈ అడవుల మధ్యలోంచి వెళ్తున్నప్పుడు అయితే నాది కూడా సేమ్ ఫీలింగ్. చాలా అంటే చాలా భయం వేసింది, ఏ చెట్టుకు తగులుకుంటానో అన్నట్టుగా అనిపించింది. సో జాగ్రత్త. థ్రిల్ అయితే మాత్రం హైలైట్గా ఉంటుంది. సీజన్తో సంబంధం లేకుండా కేరళ వస్తున్నారు అనుకుంటే రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లా కానీ క్యారీ చేసుకోండి. వర్షం అయితే ఎప్పుడు పడుతుందో మనం కూడా చెప్పలేం. ఇటువంటి వర్షంలో ఒక టీ అయితే పడాల్సిందే. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చునియాన్ మక్కల్ వాటర్ ఫాల్స్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే రిపుల్ ఫాల్స్కి అయితే చేరుకుంటాం. ఈ రిపుల్ ఫాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇటువంటి వ్యూ పాయింట్ లాంటిది ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ నుంచి మీరు అమేజింగ్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా జిప్ లైన్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. జిప్ లైన్ యాక్టివిటీస్ 500 నుంచి 600 మధ్య ఛార్జ్ చేస్తారు. రిపుల్ వాటర్ ఫాల్స్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో కరిమెల్లి వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఈ వ్యూ పాయింట్కి చేరుకోవడం కొంచెం కష్టమే. జీప్ సఫారీ తీసుకుంటే మాత్రం ఈజీగా వచ్చేయచ్చు. ఓన్ వెహికల్తో అయితే కొంచెం అడ్వెంచరస్గానే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ అయితే ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడికి చేరుకున్న తర్వాత అయితే వత్తు వర్మ వత్తు అన్నట్టుగా ఉంటుంది వ్యూ. అలా వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత ఆ మేఘాలు, ఆ కామ్నెస్, చిన్న సౌండ్స్, వాహ్ బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా అసలు. ఇవన్నీ డే 2లో కవర్ చేసుకునేసరికి ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఈ విధంగా డే 2 కంప్లీట్ చేసుకుని ఆనచల్లో అయితే రూమ్ తీసుకోండి. డే 3 ఎర్లీ మార్నింగ్ అయితే నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈ లొకేషన్ వచ్చేసి పున్నయార్ వాటర్ ఫాల్స్. చాలామంది ఇక్కడికి రాకుండానే వెళ్ళిపోతుంటారు. ఇదొక హిడెన్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అనే చెప్పాలి. చాలామందికి తెలియదు కూడా దీని గురించి. ఆనచల్ నుంచి పున్నయార్ వాటర్ ఫాల్ చేరుకోవడానికి 1.5 hours అలా టైం పడుతుంది. ఒక 24 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఇది. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఏ అండ్ బి అండ్ డైరెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే మనం బి వైపు వెళ్తున్నాం. ఇది కొంచెం అడ్వెంచరస్గానే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ టైం వచ్చినట్లయితే అసలు ఎవరికి కనిపించరు, సిగ్నల్స్ కూడా ఏం ఉండవు. బిఎస్ఎన్ఎల్ సిమ్ క్యారీ చేసుకోవడం మర్చిపోకండి ఇడుక్కి కనుక వచ్చినట్లయితే. కాసేపు మనల్ని మనం బేర్ గ్రిల్స్ అనుకుంటూ ముందుకు పోదాం. ఈ అడవిలో అలా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి డైరెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మాన్సూన్ టైంలో చాలా స్లిప్పరీగా ఉంటుంది. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళండి. పెద్దవాళ్ళు అయితే అవాయిడ్ చేయండి. వెళ్ళగలం అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ వ్యూ అయితే మాత్రం సూపర్గా అమేజింగ్గా ఉంటుంది. బి వాటర్ ఫాల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏ డైరెక్షన్ వైపు అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ కొంచెం హార్డ్ ట్రెక్కింగే ఉంటుంది. అలా డౌన్కి నడవాల్సి ఉంటుంది. ఒక 1 km అలా నడవాల్సి ఉంటుంది కిందకి. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయకుండా అయితే రావద్దు. ఆనచల్లో మీరు ఏదో ఒకటి తినేసి అయితే స్టార్ట్ అవ్వండి. అప్పుడే మీరు ఈ ట్రెక్కింగ్ అది చేయడానికి కొంచెం స్టామినా ఉంటుంది. బట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. మిస్ అయితే అవ్వకండి ఇంత దూరం వచ్చిన తర్వాత. డే 3 మార్నింగ్ టైము 10 o'clock లోపు మనం పున్నయార్ వాటర్ ఫాల్ వ్యూ కవర్ చేసుకున్న తర్వాత కల్వరీ మౌంట్ వైపు అయితే మనం ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి.
కల్వరి మౌంట్ అనేది ఇడుక్కిలో ఉంటుంది, ఇడుక్కి డ్యామ్ దగ్గరలో ఉంటుంది. పొన్నయార్ ఫాల్స్ నుంచి 27 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 1.5 అవర్ టైం పట్టొచ్చు. బట్ వ్యూ అయితే బాగుంటుంది, మంచి రైడ్ అయితే మీరు ఆస్వాదించుకుంటూ వెళ్ళొచ్చు. బట్ పెట్రోల్ పంప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండవు, సో జాగ్రత్తగా టౌన్లోనే ఫుల్ చేసుకోండి. కల్వరి మౌంట్కి వచ్చేసాను నేను. ఇది వ్యూ అయితే 3 o'clock టైంలో ఈ విధంగా ఉంది. సూపర్ వ్యూ ఉంటుంది. ఇక్కడ నీలకురించి ఫ్లవర్స్ చూడొచ్చు. ఇవి 12 yearsకి ఒకసారి పోస్తాయి. నేను వెళ్ళినప్పుడు పూసాయి, మళ్ళీ 2036లో పోస్తాయంట. ఇక్కడే ఇడుక్కి డ్యామ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి. అక్కడే మీరు లంచ్ చేసేసుకొని నెక్స్ట్ వాగమాన్ వైపు అయితే ప్రొసీడ్ అవ్వాలి. ఇడుక్కి డ్యామ్ నుంచి వాగమాన్ అనేది 54 కిలోమీటర్స్ ఉంటుంది. డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసరికి ఈవినింగ్ టైం అయితే అయిపోతుంది. ఇది వాగమాన్ టౌన్. వాగమాన్ టౌన్లో మీకు హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ దొరికేస్తాయి. ఈ వాగమాన్కి చాలా తక్కువ మంది వస్తుంటారు, కానీ వ్యూ అయితే బాగుంటుంది. వాగమాన్ ప్లేస్ అనేది ఒక హిడెన్ జెమ్ లాంటిది ఇడుక్కిలో. మీరు ఒకవేళ లంచ్ ఇక్కడ చేయాలి అనుకుంటే వాగమాన్లో అయితే బిర్యానీస్ అయితే ట్రై చేయొద్దు. చాలా ఎక్కువ కాస్ట్ తీసుకున్నాడు, 300 తీసుకున్నాడు ఈ బిర్యానీ. బట్ చాలా వరస్ట్గా అనిపించింది. సో నార్మల్ ఫుడ్డే ప్రిఫర్ చేసుకోండి. వాగమాన్ టౌన్ పక్కనే అక్కడే దగ్గరలోనే బోటింగ్ ఉంటుంది. ఈవినింగ్ టైం అయిపోతే మాత్రం ఈ బోటింగ్ అయితే ఆస్వాదించండి. పెడల్ బోటింగ్ కనుక మీరు తీసుకుంటే ఈ లేక్ మీద హాయిగా తొక్కుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. మంచి వ్యూ ఉంటుంది, మంచి ఫీల్ అయితే ఉంటుంది. మాన్సూన్ టైంలో వస్తున్నారు అంటే వాగమాన్ అనేది ఒక అడ్వెంచరస్ ప్లేస్. చాలామంది ఇక్కడ అడ్వెంచర్స్ కోసమే వస్తుంటారు వాగమాన్. డే 3 నైట్ స్టే కోసం అయితే రెడ్ క్యాసిల్ వాగమాన్లో రూమ్ తీసుకున్నాం. ఇది మేము తీసుకున్న రూము. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల కూడా బాగానే ఉంది, చాలా విశాలవంతంగా పెద్దగా ఉంది. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ. మున్నార్తో కంపేర్ చేసుకుంటే వాగమాన్లో రూమ్స్ కొంచెం ప్రీమియంగానే ఉన్నాయి. ఇందులో రూమ్ వచ్చేసి మాకు 1800 పడింది, అంటే పర్ పర్సన్ 900 పడినట్టు. బట్ ఫ్యామిలీతో కనుక వచ్చినట్లయితే చాలా సఫిషియంట్ రూమ్. సో అందుకే మీరు గ్రూప్గా ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేయండి. సోలోగా వస్తే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఓవరాల్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది మీకు లాస్ట్లో చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫైనల్లీ డే 4 ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇది. నైట్ అయితే బీభత్సంగా వర్షం పడింది. సో చాలా చల్లగా అనిపించడంతో ఒక టీ అయితే వేసుకోవాల్సిందే. టీ తాగితే ఏదో తెలియని ఎనర్జీ అయితే వస్తుంది. ఎక్కడ మన టైప్ ఆఫ్ టీస్ అయితే దొరకట్లేదు, బట్ తప్పదు. ఇంకా అలా వాగమాన్ టూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వాగమాన్లో టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ 9 o'clock ఓపెన్ అవుతాయి. ఈవినింగ్ 5:30 ఆ టైం కల్లా క్లోజ్ అయిపోతాయి. సో 9 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని రెడీ అయిపోండి. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి వాగమాన్ మేడోస్, గడ్డి మైదానాలు. 9 o'clock ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు. బట్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మూవీ షూట్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ తీసుకోవాలన్నా కూడా ఎక్స్ట్రా పే చేసి మనం తీసుకోవచ్చు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీ చూసినట్లయితే ఈ లొకేషన్ మీరు గుర్తుపట్టచ్చు. ఇక్కడ ఒక సాంగ్ అయితే షూట్ చేశారు. అదొక్కటనే కాదు, చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్స్ జరిగాయి. మీకు తెలిసిన మూవీస్ మచ్చుకు కొన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. గడ్డి మైదానాల నుంచి ఒక 3 kilometers డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ లొకేషన్ పైన్ ఫారెస్ట్. ఇదైతే సూపర్ ఉంటుంది. చెట్లు చూసారు ఎంత పొడవుగా ఉన్నాయో. ఇక్కడ మీరు మంచి ఫోటోగ్రఫీ అయితే చేసుకోవచ్చు. మీకు ఫొటోస్ తీయడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. వాళ్ళ చేత తీయించుకుంటే మీరు వాళ్ళకి పే చేసేసి తీసుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అలా వాక్ చేసుకుంటూ ఒక 300 meters వరకు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నేను చూపించిన ప్రతి లొకేషన్కి ఎంట్రీ టికెట్స్ అయితే ఉన్నాయి. అడల్ట్స్కి 20 rupees నుంచి 40 rupees మధ్యలో, చిల్డ్రన్కి 15 rupees నుంచి 25 rupees మధ్యలో ఛార్జ్ చేస్తున్నారు. సో అవన్నీ నేనైతే మెన్షన్ చేయట్లేదు. ఇంకా అలా ఒక 2 kilometers మనం ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే వాగమాన్ అడ్వెంచర్స్ అని ఉంటాయి.
ఇక్కడ మీరు చాలా రకాల అడ్వెంచర్స్ అయితే చేయొచ్చు. జిప్ లైన్స్ ఉన్నాయి, గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, పారాగ్లైడింగ్ ఉంటుంది. ఇక్కడ పారాగ్లైడింగ్ వచ్చేసి 3000 ఛార్జ్ చేస్తారు. అది సీజన్స్ని బట్టి కొన్నిసార్లు క్లోజ్ కూడా చేస్తారు, ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఉంటే మాత్రం ఓపెన్ చేయరు. గ్లాస్ బ్రిడ్జ్ కూడా అంతే, మాన్సూన్ టైంలో వర్షాలు ఎక్కువ ఉన్నాయంటే ఓపెన్ చేయరు. నేను వెళ్ళినప్పుడైతే ఓపెన్ చేయలేదు. మీరు ఇవన్నీ అడ్వెంచర్స్ అన్నీ ట్రై చేయాలి అనుకుంటే మీకు డే 4 మొత్తం సరిపోతుంది. ఇక్కడే జిప్ లైన్స్, సైక్లింగ్, స్వింగ్, ఉయ్యాల అలాంటివన్నీ కాంబో ఆఫర్స్ అవన్నీ ఉంటాయి, చాలా ఉన్నాయి ఇక్కడ మీరు చూడాలి. కానీ మన ఇష్టం, డబ్బులు స్పెండ్ చేసుకుంటే ఇవన్నీ చేయొచ్చు. నేనైతే అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటే చునియాన్ మక్కల్ వాటర్ ఫాల్స్ దగ్గర జిప్ లైన్స్ ట్రై చేయండి చాలు. మిగతావన్నీ మనకి నార్మల్గానే అనిపిస్తాయి. వాగమన్లో పారాగ్లైడింగ్ అవైలబుల్ ఉంటే ట్రై చేయండి, మంచి ఫీల్ వస్తుంది. వాగమన్లో ఖచ్చితంగా చేయాల్సింది జీప్ సఫారీ. మీరు కనుక డే 4లో ఎక్కువ టైం కనుక మీరు అడ్వెంచర్స్తో టైం స్పెండ్ చేయకపోతే ఆఫ్టర్నూన్ టైంలో జీప్ సఫారీ అయితే తీసుకోండి. 2 o'clock అలా జీప్ సఫారీ తీసుకున్నారంటే ఒక 3 hours రైడ్ ఉంటుంది. చాలా వరకు లొకేషన్స్ చూపిస్తారు, డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తాం మనం. బెస్ట్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ చేట అయితే మాకు మంచి తమిళ్ సాంగ్స్ పెట్టాడు, దాంతోపాటు ఒక ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్తున్నట్టుగా ఫాగ్ లోపల నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చూస్తున్నారు కదా గాలి ఎంత గట్టిగా వీస్తుందో, అలా ఉంటుంది ఇక్కడికి మాన్సూన్ టైంలో వచ్చినట్లయితే. చాలా చల్లగా అనిపిస్తుంది, చలేసేస్తుంది కూడా. వర్షం పడితే ఇంకంతే. ఈ జీప్ సఫారీస్ వచ్చేసరికి మనకి రోడ్డు మీదే కనిపిస్తుంటాయి. జీప్ సఫారీ అంటూ బోర్డ్స్ పట్టుకుంటారు. 2500 నుంచి 3000 ఛార్జ్ చేస్తారు. మేము తీసుకున్న జీప్ ఇద్దరమే కాబట్టి మాకు 1500 ఛార్జ్ చేశారు. అది కూడా మేము మాన్సూన్ టైంలో వెళ్ళాం, అంటే అప్పుడు పీక్ సీజన్ కాదు కాబట్టి 1500కి సెట్ అయింది. జీప్ సఫారీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు ఒకసారి కాంటాక్ట్. ఇవన్నీ డే 4లోనే కంప్లీట్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదు ఏదో వచ్చాం వెళ్ళాం అనేటట్టు కాకుండా కొంచెం బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డే 5 వరకు మీరు వాగమన్ అయితే 2 days ప్లాన్ చేసుకోవచ్చు. జీప్ సఫారీలో చాలా లొకేషన్స్ తీసుకువెళ్ళాడు, బట్ అవన్నీ నేను చూపించట్లేదు. ఎలాబరేట్గా మీకు వీడియో కావాలి అనుకుంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్రతి వీడియో ఒకసారి చెక్ చేయండి. దీన్ని సూసైడ్ స్పాట్ అంటారంట. ఇదే మా లాస్ట్ లొకేషను. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ మీకు డే 4లో కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ టైం అయిపోద్ది. ఈవినింగ్ టైంలో మీరు వాగమన్ టు కొచ్చి వెళ్ళడం అంత ఈజీ విషయం కాదు, అండ్ బస్సులు కూడా అంత ఫ్రీక్వెంట్గా దొరకవు ఒకవేళ బస్సుతో వెళ్ళాలి అనుకుంటే. కాబట్టి వాగమన్ 2 days ప్లాన్ చేసుకొని డే 4 నైట్ స్టే చేసి డే 5 మొత్తం కంప్లీట్ చేసుకుని డే 5 ఆఫ్టర్నూన్ మీరు కొచ్చి వైపు అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. వాగమన్ టు కొచ్చి వచ్చేసి 120 kilometers ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి పర్ పర్సన్కి 8950 అవుతుంది ఒకవేళ మీరు గ్రూప్గా వచ్చి పర్ పర్సన్ అయితే. అలా కాదు సోలో జర్నీ చేస్తున్నాను అనుకుంటే మీకు ఒక 15,000 వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు పారాగ్లైడింగ్ చేస్తున్నారు గ్రూప్గా వచ్చి అనుకుంటే మీకు 12,000 నుంచి 13,000 మధ్యలో అవుతుంది. అలా కాకుండా బైక్ 5 daysకి రెంట్కి తీసుకొని వస్తున్నాము అనుకుంటే బైక్ రెంటు, పెట్రోలు అన్నీ కలుపుకొని పర్ పర్సన్ 15,000 వరకు అవుతుంది. అంటే నేను చూపించిన ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి అనుకుంటే. ఇవన్నీ చాలా హిడెన్ ప్లేసెస్ అండ్ చాలా తక్కువ మంది వెళ్తుంటారు. సో బైక్తో వెళ్ళడం మంచిది ఇన్ కేస్ మీరు రైడింగ్ చేయగలను అనుకుంటే. బస్తో అయితే మీరు చాలా వరకు ప్లేసెస్ కవర్ చేయలేరు, ప్లస్ టైమింగ్స్ కూడా అంతగా మ్యాచ్ అవ్వవు. ఇది మరి 5 days 4 nights ఇడుక్కిని ఏ విధంగా చూడాలి, ఇడుక్కిలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా కొన్ని హిడెన్ ప్లేసెస్ అయితే నేను ఈ వీడియోలో చూపించలేదు, లెంత్ ఆల్రెడీ చాలా ఎక్కువైపోతుందని అవన్నీ పెట్టలేదు. మీష పులిమల, మానకులం టు ఆనాకులం అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.